ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. అమ్మా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి పౌలు గారు, పరిశుద్ధ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చాలా చక్కటి మాటలు ఇక్కడ రాశాడు. ఎఫెసీ సంఘం చాలా పెద్ద సంఘం ఆ రోజుల్లో. ఎఫెసీ పట్టణం చాలా పెద్ద పట్టణం. అది ఈ పట్టణంలో చాలా విగ్రహారాధన కూడా చాలా భారీగా ఉండేది. చాలా చీకటి శక్తుల ప్రభావం ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ బిడ్డల మీద చాలా ఉండేది. అందుకని పౌలు భక్తుడు వాళ్ళందరినీ కూడా గమనించాడు. కొందరు ప్రభువును నమ్ముకొని మరలా లోకంలో కలిసిపోవటం, చీకట్లో కలిసిపోవటం, అజ్ఞానులాగా ప్రవర్తించటం, జ్ఞానాన్ని విడిచిపెట్టేయటం, శాంతిని విడిచిపెట్టేయటం, మంచిని విడిచిపెట్టేయటం, మంచిగా ప్రవర్తిస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ మరలా లోకంలో పడిపోవటం. ఇదంతా విన్న తర్వాత కొంతమందిని గురించి ఆయన విచారం చేశాడు. అంటే ఎంక్వైరీ అంటాం. ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే చాలా మంది నిద్రావస్థలో ఉన్నారట. ఎలాగున్నారు? నిద్ర, మత్తు, యామరపాటు అంటాం. ఇలాగ నిద్రించుచున్న నీవు మేలుకోవాలి, ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని నిద్రపోయే వాళ్ళ గురించి పౌలు భక్తుడు వాళ్ళందరికీ రాస్తూ ఆ పైన చాలా విషయాలు చెప్పాడు. మీరు చీకటి సంబంధులు కాదు, చీకటి శక్తులు చాలా ఉన్నాయి. ఆ చీకటి శక్తుల ప్రభావం ఎవరి మీద పడకూడదు. చీకటి మీ దగ్గరకు రాకుండా ఉండాలంటే, దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు చేయవలసింది మేలుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలుకోవాలి. మేలుకుంటే క్రీస్తు ప్రకాశం మీ మీద ప్రకాశిస్తుంది. నిద్రను మరణంతో కూడా పోల్చారు బైబిల్ గ్రంథంలో. ఎవరైనా చనిపోతే అతడు నిద్రించుచున్నాడు అంటాం బైబిల్ యొక్క పరిభాషలో. పాపముల చేత కానీ, అపరాధముల చేత కానీ, లేకపోతే భక్తిని కొనసాగించలేక మొద్దుతనంతో కానీ, లేక సోమరితనంతో కానీ ఉంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఏమేమి నష్టాలు జరుగుతాయో ఈరోజు ఒక 3 విషయాలు చెప్తాను. అందుకని ఈ పాఠానికి నేను ఏం పెట్టుకున్నానంటే, నిద్రించిన ఎడల ఏం జరుగుద్దో, నిద్రించిన ఎడల మనకు ఎలాంటి నష్టం జరుగుద్దో. ఈయన వైరు తినేసేలా ఉన్నాడమ్మా. నిద్రించిన ఎడల మీకు ఏం జరుగుద్దో ఒక 3 విషయాలు టూకీగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా నువ్వు నిద్రపోయావనుకో, నీ కుటుంబంలో నిద్రపోయావనుకో, రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత భక్తిలో కొనసాగుతున్నాను అనే మోసలో పడి భక్తిలో నువ్వు నిద్రపోతే, ఆత్మలో నిద్రపోతే, నిద్ర మత్తుకు గనక నువ్వు అంకితం అయిపోతే, బద్ధకస్తురాలుగా సోమరులుగా కనుకుంటే ఎలాంటి గొప్ప నష్టాలు జరుగుతాయో ఇక్కడ రాయబడింది. మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. మనుషులు నిద్రించుచుండగా, ఆ మాట చూడాలి జాగ్రత్తగా. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను ఏమి విత్తిపోయెను? గురుగులు విత్తిపోయెను. తోటమాలి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనందరికీ తెలుసు, గోధుమలు గురుగులు గూర్చిన ఉపమానాన్ని యేసయ్య వాళ్ళందరికీ కూడా
చెప్పాడు. ఒక రైతు తన పొలంలో గోధుమలు విత్తాడు కానీ గురుగులను ఆయన విత్తలేదు. గోధుమలు విత్తాడు. గోధుమ పంట పండితే తన జీవితం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటుందని, గోధుమలు పండితే తనకు చాలా బాగుంటుందని. అయితే అతడు మంచి విత్తనాలు జల్లేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు నిద్రించాడట. నిద్రపోతూ ఉండగా అక్కడ చాలా స్పష్టంగా రాశారు, మనుష్యులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడట అమ్మ? శత్రువు ఏం చేశాడు? గోధుమల మధ్యను గురుగులను విత్తి పోయెను. గోధుమలు మంచితనం అనుకుంటే, ఆత్మఫలం అనుకుంటే, గురుగులు సాతానుకు సంబంధించిన శత్రువు. ఎందుకంటే గోధుమలతో పాటు గురుగులు కూడా ఏపుగానే పెరుగుతాయట. ఆ కింద చాలా స్పష్టంగా రాశారు. మీరు జాగ్రత్తగా కనుక చదవగలిగితే, బైబిల్ ఉన్నాయి అందరి దగ్గర ఏమ్మా? బైబిల్ చాలా చక్కగా చూడాలి. వాక్యం చెప్పేటప్పుడు మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా బైబిల్ చూడాలి, మంచిగా చదవాలి. మొలకలు పెరిగి 26వ వచనంలో గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనపడ్డాయి. గింజ పట్టక ముందు గురుగులు కనపడలా. అన్ని కూడా గోధుమ దుబ్బులు అనుకుంటున్నాడు ఆయన. గోధుమ దుబ్బుల్లాగా ఉన్నాయి. గింజ పట్టినప్పుడు గోధుమలేవో గురుగులేవో అతనికి అగుపడింది. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకొచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారట. అప్పుడు యజమాని ఏం చెప్పాడంటే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అప్పుడు ఆ దాసులు ఏమన్నారంటే, అయితే మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంట నీకు ఇష్టమా అని అతను అడిగారట. అందుకు అతడు ఏమన్నాడంటే, వద్దు, మీరు తొందరపడద్దు, గురుకులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. గోధుమలు కూడా వచ్చేస్తాయేమో. కోతకాలం ఒకటి ఉంది, అది వచ్చినప్పుడు దేనికి అదే వేరు చేయబడద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క మందిరం లేకపోతే దేవుని యొక్క సంఘం ఒక మంచి గోధుమ తోట అనుకుంటే, ఒక మంచి పొలం అనుకుంటే, ఇక్కడ అన్ని ఏ విత్తనాలు వేస్తాము అంటే మంచి విత్తనాలు వేస్తాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ విత్తనాలు పట్టుకొని ఆధ్యాత్మికంగా పెరుగుటకు, ఆత్మీయంగా ఎదుగుట కొరకు మనందరం వాక్య ప్రకారంగా నడవడానికి మొదలెడతాం. మనకు తెలియకుండా మనం ప్రార్థన మత్తులో ఉన్నప్పుడు, ప్రార్థన మత్తు అని ఎందుకన్నానంటే, రోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి, ప్రతి ఆదివారం మానకుండా వెళ్ళాలి అనే అలవాటు ఉంటుంది కొంతమందికి, టైం ప్రకారంగా టైం పంక్చువాలిటీగా వెళ్ళాలి నేను అనే ఒక మంచి ఇది ఉంటుంది కొంతమందికి. టైం పంక్చువాలిటీ అంటాం, సమయ పాలన అంటాం. డ్యూటీకి కరెక్ట్గా వెళ్తాం, స్కూల్కి కరెక్ట్గా వెళ్తాం, ఏవేవో పనులకి కరెక్ట్గా వెళ్తాం, కొన్ని ఫంక్షన్లు కూడా కరెక్ట్గా వెళ్తాం, కొన్ని విషయాల్లో తూచా తప్పకుండా ఒక్క నిమిషం ముందే వెళ్తాం. దేవుని మందిరంలో కూడా రోజు వాక్యం చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి, రోజు పాటలు ప్రాక్టీస్ చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి, తన పిల్లలకు వాక్యం నేర్పించే అలవాటు ఉంటుంది, లేదంటే తన ఇంటిలో కుటుంబ ఆరాధన చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి. నేను ఒక కుటుంబం కోసం విన్నాను. వాళ్ళ అమ్మగారు సాయంత్రం పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు భోజనానికి ముందు ఆ తల్లి ప్రార్థన చేయిస్తుందట. ఏమని ప్రార్థన చేయిస్తుంది అంటే, వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళినా, వాళ్ళ డాడీ పనికి వెళ్ళినా, వాళ్ళ డాడీ ఏ వ్యాపారంలో ఉండిపోయినా, భోజనం చేసే ముందు భోజనం వంటది సిద్ధం చేసేసిన తర్వాత, ఆ తల్లి కూడా రెడీ అయిపోయిన తర్వాత ఒక చాప వేసి, అరే బైబిల్ తెచ్చుకోండి, మమ్మీ ఆకలేస్తుందంటే మనం ప్రార్థన చేసుకుని తినేద్దాం నాన్న, వెంటనే ప్రార్థన చేసుకుని తినేద్దాం. తినేసిన తర్వాత మరలా కొద్దో గొప్ప బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లికి ఆ అలవాటు అనమాట. అలాగ రోజు ప్రార్థన చేస్తే పిల్లలకు అలవాటు అయింది, భోజనం చేసే ముందు మాకు కుటుంబ ప్రార్థన ఉంటుంది అని. వెంటనే అలా చేస్తూ ఉండగా ఇంటి పక్క ఆవిడతో ఆమెకు దోస్తీ కుదిరిందట, ఇంటి పక్క ఆవిడతో స్నేహం కుదిరిందట. ఆ స్నేహం కొంచెం మాటలు కొద్దిగా ఎక్కువ అవటంతో నిమిషాలు పోయింది, ఇప్పుడు ఏకంగా అరగంటలోకి
వచ్చేసింది. అరగంట కూడా మించింది, ఇప్పుడు గంటల్లోకి వెళ్ళింది. ఈవినింగ్ టైం వచ్చింది, ఆవిడ చల్లగాను వీళ్ళ వీళ్ళ బయట ఆ గుమ్మం దగ్గర మాట్లాడుకుంటున్నారు. లోపల పిల్లలు ఆడుకుని ఆడుకుని వచ్చి వాళ్ళ హోంవర్క్ చేసేసుకుని స్నానాలు చేసి భోజనానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేయాలి. ఆవిడికి ఈ కుటుంబ ప్రార్థన మీదకు ఉన్న ఆ పంక్చువాలిటీ కంటే, ఈ క్రమం కంటే తన పక్కనున్న స్నేహితులు మాట్లాడే మాటలు చెవులకు కొంచెం మధురంగా అనిపించాయి, చాలా దురదగా అనిపించాయి. అరే భలే ఇంట్రెస్ట్ టాపిక్ ఏదో మాట్లాడుతున్నారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళ కోసమో, లేకపోతే ఎవరి కోసమో, లేకపోతే వాళ్ళ కోసమో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. కానీ సంభాషణ కథ ఎక్కువయ్యేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న పాప ఏం చేసిందంటే, మమ్మీ భోజనానికి టైం అవుతుంది, మనం ప్రార్థన చేసుకోవాలి కదా మమ్మీ, ఆకలేసేస్తుంది మమ్మీ అంటే, రాయ్ ఈ పూటకు మీరు అన్నం పెట్టుకుని తినండి, మరి ప్రార్థన తర్వాత చేసుకుందాంలే. ఎందుకంటే ఈమెకు ఏది ఎక్కువయింది అంటే స్నేహితురాళ్ళతో సంభాషించటమే, మాట్లాడాలి మీరు, సంభాషించటం ఎక్కువైపోయింది. ఆ పిల్లలు కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అలాగూ మంచి నడవడి క్రమంగా చెడిపోయింది. ఆ తర్వాత పిల్లలు కూడా ఆ టైంకి రాకపోవటం, వెళ్ళిపోవటం, ఇలాగా ఆ పక్కన అది ముదిరిపోయింది, ఇది జారిపోయింది. దీన్ని ఏమంటామంటే, ఈ టైంలో పిల్లలు ఏం చేశారంటే, ఈ పిల్లలు బయట ఉన్నటువంటి కొంతమంది పిల్లలతో స్నేహించేసి, చిన్న పిల్లలండి చిన్న ఏంటో కాగితాలు చుట్టలుగా చుట్టుకొని పెద్దోళ్ళు కాలుస్తారే అలాగే భలేగా వస్తుందిరా పొగ అని న్యూస్ పేపర్ని చుట్ట కింద చుట్టుకొని సరదాగా అలవాటు చేసుకుని, ఒరే ఈ కాగితమే ఇలాగుంది, నిజంగా సిగరెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందిరా, మా డాడీ ఎలా కాలుస్తాడు తెలుసా, మా 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 మేనమామ ఎలా కాలుస్తాడు తెలుసా అని వాళ్ళు వీళ్ళకు తెలియకుండా అలవాటు పడిపోయి ధూమపానానికి, మద్యపానానికి బానిసలు అయిపోయి, తల్లిదండ్రులకు తెలియదు. ఆ ఫేస్లో అమాయకత్వం మాత్రమే కనపడుద్ది అమ్మకి, ఆ ఫేస్లో అమాయకత్వం మాత్రమే కనపడుద్ది వాళ్ళ నాన్నకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు. అంటే ఆ ఇంటిలో ఉన్న తల్లి ఏం చేస్తుందని అర్థం, నిద్రపోతుంది కనుక గోధుమలు విత్తుతున్నాం. కానీ మనకు తెలియకుండా మన శత్రువు ఏం చేస్తున్నాడు, నువ్వు నిద్రపోయినప్పుడు వాడు గురుగులు విత్తేశాడు. మంచి అలవాట్లతో పెరగాల్సిన పిల్లలు చెడ్డోళ్ళు అయిపోయారు. మీకు ఉదాహరణకు చెప్తాను, ప్రాక్టికల్గా చెప్తాను. మీరు కాలేజీ విడిచిపెట్టినప్పుడు, మన గోపాలపురం అనేది పక్కన ఉన్నది, గోపాలపురం సెంటర్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. అక్కడ కుర్రోళ్ళు కానీ ఆడపిల్లలు కానీ, అంటే ఎక్కువ సిగరెట్లు కాల్చే వాళ్ళు ఆడపిల్లలు కనపడలేదు, కానీ నాకు అక్కడ మరొకవేళ సీక్రెట్ కాలుస్తారేమో తెలియదు. పేపర్లో ఒకసారి ఒక చిన్న జోక్ వేసాడు, చాలా నవ్వు వచ్చింది నాకు. సరదాగా ఏడిపిద్దామని ఒక ఆడపిల్లని, అమ్మాయి ఇదిగో ఒక సిగరెట్ కాల్చు అన్నాడట. వెంటనే ఆ పిల్ల అందట, ఇప్పుడే కాల్చి వచ్చానరా అందట. అవక్కైపోయాడు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు అక్కడికి వెళ్ళి చూడండి, చిన్న పిల్లలండి, ఇంటర్మీడియట్కి వచ్చినటువంటి పిల్లలు. ఎక్కడొచ్చింది ఈ అలవాటు అంటే, ఇంటి దగ్గర ఎక్కడెక్కడో నేర్చుకున్నారు, ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఎక్కువ వెసులుబాటు లేదు. ఇప్పుడు కాలేజీకి దూరంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఫ్రీ ఉంటుంది. మీరు ఒక్కసారి చూడండి, ఎవరు విత్తాడు ఈ గురుగులు అంటే, మన శత్రువైన సాతాను, అపవాది. శత్రువు అనే మాట కూడా ఎందుకు వాడాడంటే, నీ ఇంటి పక్కన ఉన్నవాడు నీకు శత్రువు అయి ఉండొచ్చు, నీ ఇంటి ముందు ఉన్నవాడు నీ శత్రువు అయి ఉండొచ్చు, నీ పిల్లలు బాగా చదివితే వాడికి కంపరం, నీ కుటుంబం సమాధానంగా ఉంటే వాడికి నచ్చదు, ఏదో విధంగా నీకు పుల్ల పెట్టడానికి చూస్తాడు, ఏదో విధంగా నువ్వు పాడైపోవాలని చూస్తాడు. పైకి మాత్రం పక్కింటోళ్ళం కదండి, మరి ఎదుటింటోళ్ళం కదండి, మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాం, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంటారు తప్ప ఇదంతా అబద్ధం. అందుకని మనం వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మన భక్తి చెయ్యం. నిద్రించుచున్న మనం లేవాలి. క్రీస్తు యొక్క ప్రకాశం మన మీద ప్రకాశించాలి అంటే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా.
శనివారం పూట ఈ తరం అని ఒక అంటే ఈనాడు న్యూస్ పేపర్లో ఈ తరం అనే ఒక పేజీ ఉంటుంది. పేపర్ చూస్తే నేను దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తాను. ఈ తరం అని శనివారం పూట వేస్తాడు. అది దాంట్లో ఏం రాస్తాడంటే, మేకలు కాసుకునే పిల్లకు మెడి మెడికల్ సీటు అని ఇచ్చాడు ఒకసారి. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న మేకలు కాసుకుంటారు, ఈ పిల్ల కూడా ఖాళీ టైంలో మేకలు కాసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత 10వ తరగతి అయిన తర్వాత ఎంసెట్ అంటారు కదా, మెడికల్కి సంబంధించిన ఆ ఎంసెట్ రాస్తే ఆ పిల్లకి మెరిట్ మార్కులు వచ్చినాయి. ఒక్క పైసా కట్టకుండా గవర్నమెంట్ చెప్పింది ఆమె డాక్టర్ అయ్యేంత వరకు కూడా మేమే చదివిస్తామని. మంచి సీట్ వచ్చింది. అది ఎలాగ సాధ్యమైంది? వెంటనే కార్లు వేసుకుని వాళ్ళు వీళ్ళు వచ్చేస్తారు కదా, వెంటనే ఇంటర్వ్యూలు అంటారు, మైకులు అంటారు. అదంతా ఆ పిల్ల చెప్పింది, నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న కష్టం చూస్తున్నాను. ఇది ఎప్పుడుకు మారద్ది. నేను ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేస్తాను, మా తలరాత మార్చాలి ప్రభువా, మా తలరాత మార్చాలి నాయన, మా బేదరికం పోవాలి ప్రభువా. మా అమ్మ నాన్న చూడండి, వర్షం అని లేదు, ఎండని లేదు, కనీసం సుఖపడాలని లేదు, ఏమీ లేకుండా ఇంత కష్టపడుతున్నారే, వాళ్ళకి ఏదో విధంగా నా చదువు ద్వారానైనా, నా లైఫ్ ద్వారానైనా వాళ్ళ భవిష్యత్తు మారాలని కలలు కన్నాను. అందుకనే నేను కష్టపడి చదివాను. నేను మేకలు కాస్తున్నానని తెలుసు, కానీ జనాలకి నేనేం కష్టపడుతున్నానో, ఎలా చదువుకుంటున్నానో వాళ్ళకి తెలియదు. నీకు ఎంతమంది అమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఊళ్ళో? ఎవరు లేరు ఆ పిల్లకి. ఆ పిల్లకి ఒకే ఒక ఫ్రెండ్ ఉంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్దాం. చక్కగా ఇంట్లో ఉంటుంది, చదువుకుంటుంది. వాళ్ళ మమ్మీ డాడీ మేకలను కాసుకుంటే సెలవు రోజులు వాటిని కాసుకుంటుంది. మెదక్ జిల్లాలో జరిగింది. ఇది తెలిసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఊరు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ పిల్లను స్పెషల్గా పిలిచి మంచి అవార్డు ఇచ్చి వెంటనే వాళ్ళ లెక్కల ప్రకారంగా 6,75,000 రూపాయల చెక్ ఒకటి పర్సనల్గా ఆ పిల్లకి ఇచ్చి, ఆ పిల్ల చదువుకోవటానికి తగ్గట్టుగా ఒక పర్యవేక్షకుని, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వాళ్ళది చాలా బేదరికమైన కుటుంబం కాబట్టి మధ్యలో ఒకవేళ చదువు ఆపేయకుండా కొనసాగడానికి, ఆ మంచి చెడులు చూడడానికి గవర్నమెంటే ఒక అతన్ని అపాయింట్ చేసింది. ఆ పిల్ల 6 సంవత్సరాలు ఎంత ఉంటుంది అనుకుంటుంది, ఎంబీబీఎస్ ఏదో చదివేది. మొత్తానికి అదంతా పూర్తయ్యే వరకు గవర్నమెంట్దే బాధ్యతని ఒక చక్కటి వీలునామా రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి విషయాలు విన్నప్పుడు, ఇలాంటి చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, మనలో ఒకరు అలాగెందుకు తయారవ్వకూడదు? మనకలాంటి బుర్ర కదా వాళ్ళది, మనకలాంటి జీవితాలు కదా వాళ్ళవి. ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఎందుకు మనం అంత అప్రమత్తంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు అంత మెలకువగా ఉండలేకపోతున్నాం అంటే, మనకు నిద్ర ఎక్కువ. నిద్ర అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ ఫిజికల్ స్లీపింగ్, అంటే శరీరం అలసిపోయి పడుకునే నిద్ర గురించి కాదు నేను మాట్లాడేది. ఆధ్యాత్మికంగా భక్తిలో మనం పెరిగే విధానం ఉందే, పిల్లల్ని, మన కుటుంబాన్ని ఆ వాతావరణం కల్పించాలి. మీ ఇంట్లో ఆ వాతావరణాన్ని కల్పించాలి, చక్కటి వాతావరణాన్ని కల్పించాలి. ఎందుకంటే చాలా చెడ్డ లోకంలో మనం ఉన్నాం. అందుకనే 15వ వచనంలో కూడా పౌలు భక్తుడు ఏమంటాడంటే, మీరు దినములు చెడ్డయి అన్నాడు. దినములు ఎలాంటివి అట? అమ్మో, దినములు చెడ్డయి కాబట్టి మీరు చాలా జ్ఞానంగా ఉండాలి. అజ్ఞానుల వలె ప్రవర్తించకండి, సమయమును పోనివ్వకండి. మీకు ఇవ్వబడిన సమయాన్ని పోగొట్టుకున్నారంటే జీవితంలో మరలా తీసుకురాలేరు. కాబట్టి ఆ సమయమును చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి, చాలా చక్కగా చెయ్యాలి అని. మొన్న ఈ మధ్యన మా ఆవిడ కూడా ఒక మాట అందన్నాను, మీ అందరి ముందు చెప్పేస్తున్నాను అనమాట. అది ఆ పాట రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫోన్లు చేస్తే రాత్రి 10, 11, 12 గంటలకు కూడా కొన్ని ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. గత రాత్రి కూడా మేము వెళ్ళి పండుకున్న తర్వాత కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయికి 7వ నెల ప్రెగ్నెన్సీ, బాగా నడుము నొప్పి వచ్చి తట్టుకోలేక గిలగిలలాడుతుంటే పాపం వాళ్ళకి మనం గుర్తొచ్చి ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత చాలా అయితే
అప్పుడు అమ్మగారు ఏమందంటే, ఇది మీరు మంచి వయసులో ఉన్నప్పుడు చేసేయాల్సిందండి ఇలాంటి పాటలు అంది. మీరు మంచి వయసులో ఉన్నప్పుడు చేసేయాల్సిందండి అంటే, ఒకవేళ అప్పుడు చేసేసి ఉంటే ఇప్పటికి ఎలా ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం తెలీదు తెలీదు. ఏ నిజమే, ఆలోచనలు అనేవి ఆ టైం నుంచే ఉంది కానీ మనకున్న పేదరికం ఒక విధంగా చెప్పాలంటే అది మనల్ని విక్రిస్తానే ఉంది, ఎప్పటికీ విక్రిస్తానే ఉంది. అది ఎప్పుడు మనతో ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. అప్పుడు కూడా నన్ను చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు మెచ్చుకున్నారు, చాలామంది ఉన్నారు. మా బంధువుల్లో కూడా కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, పేర్లు చెప్పలేం కానీ కోటీశ్వర్లు కూడా ఉన్నారు. వాళ్ళు తలుచుకొని కొద్దిగా సహాయం చేస్తే పెద్ద విషయం ఏం కాదు. కొంతమంది దైవ సేవకులు కూడా నేను రాసిన కొన్ని పాటలు విన్న తర్వాత, పాలరాజు తప్పకుండా మనం చెయ్యాలి, ఐ విల్ హెల్ప్ యూ, మనం చేసేద్దాం, ఇలా చేద్దాం అని నన్ను మురిపించారే తప్ప ఎవరు కూడా నాకు సరైన సహాయం చేయలేదు, నాకు చేయూత అందించలేదు. నాకు మా అమ్మగారు పెద్దగా చదువుకోలేదు, ఏదో బైబిల్ మాత్రం చదువుకోగలిగితే తప్ప లేదు. మా నాన్నగారు కూడా అంతే, ఏ 3వ తరగతో చదివినట్టున్నాడు అప్పుడు. తర్వాత వాళ్ళు ఎక్కువగా చదువుకోలేకపోయారు. పిల్లల యొక్క మనోభావాలను బట్టి, పిల్లల యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళని ఏ మార్గంలో పెట్టాలన్న సరైనటువంటి అవగాహన కూడా లేనటువంటి సమయం ఉన్నది. నేను 6వ తరగతి చదివేటప్పుడు అనుకుంటాను, 6వ తరగతి చదివేటప్పుడు విజయనగరంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క సంగీత కళాశాల ఉందని ఒక పేపర్లో రాస్తే విన్నాను నేను. ఆ పేపర్ చక్కగా కట్ చేసుకుని నేను దాచుకొని, ఉచితంగా నేర్పిస్తారట దళితులకి, ఎస్సీ వాళ్ళకి ఉచితంగా నేర్పిస్తారట ఇదంతా. అంటే నాకు అది ఇష్టం బాగా, అలా నేర్చుకోవాలని ఒక తపన ఉండేది నాకు చిన్నప్పుడు. అంటే శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోవాలని ఒక తపన ఉండేది. అప్పుడు నేను ఒక పోస్ట్ కార్డు మీద రాశాను వాళ్ళకి. అప్పుడు 15 పైసలు పోస్ట్ కార్డు, 15 పైసలు పెట్టి ఒక పోస్ట్ కార్డు కొనుక్కొని నేను వాళ్ళకి రాశాను. రాస్తే వాళ్ళు వెంటనే ఒక పెద్ద అప్లికేషన్ పంపించారు, పెద్ద కవర్లో. మా ఇంటికి పెద్ద కవర్ వస్తే ఏంటో అనుకున్నాం. నేను 6వ తరగతి చదివే టైంలో వస్తే అందులో అప్లికేషన్ ఉంది, చాలా 4-5 పేజీలు ఉంది. అందులో మన పేరు, మన వృత్తి, మన కులం, మన పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ రాస్తే ఫ్రీగా నేర్పించడానికి అదంతా సిద్ధంగానే ఉంది. కానీ అక్కడ అకామిడేషన్ లేదు. కాలేజీకి వెళ్ళి మనం ఫ్రీగా నేర్చుకొని రావచ్చు అంతే. అది కూడా ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? 8 సంవత్సరాలు. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలంటే 8 ఇయర్స్ అయినా సరే పర్లేదు, వెళ్ళిపోవాలనుకున్నా నేను ఆ టైంలో. అక్కడ ఒక హాస్టల్ ఉండాలి మనకి, అంటే అక్కడ మనకి అకామిడేషన్ ఉండాలి, మనకు సహాయం చేసేవాళ్ళు ఉండాలి, రోజు మనం వెళ్ళి నేర్చుకుని రావడానికి భోజన సౌకర్యాలు ఉండాలి. ఇదంతా ఆ చిన్న వయసులో ఆలోచిస్తే నాకు తెలిసిన మా బంధువులకి ఒక ఇద్దరికి నేను, వాళ్ళకు కూడా పోస్ట్ కార్డు, అప్పుడు పోస్ట్ కార్డులు ఎక్కువ వాడేవాళ్ళు, పోస్ట్ కార్డులు రాశాను. నేను ఎలాగనుకున్నానంటే వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మగారిని, మీ ఓడు చిన్నోడే కానీ చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి, చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి, ముందు చదవమను, ముందు బడికి వెళ్ళమను, ఇలాగని తప్పించుకున్నారు తప్ప ఏమంటారు ఆ వాతావరణంలో నన్ను అలాగ ముందుకు నెట్టలేకపోయారు. సో ఏది ఏమైనా దేవుని యొక్క సేవకు వచ్చాను. మొత్తానికి వచ్చిన తర్వాత ఎందుకో ఇదంతా ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను చెప్తున్నాను. మొన్న ఈ పాట చేసే టైంలో కూడా అప్పుడు కొంచెం అంటే ఎక్స్పెన్సివ్, ఏదైనా చెయ్యాలంటే ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చెయ్యకపోతే మళ్ళీ చేయలేమేమో అని ఒక పక్క మనం మందిరాన్ని నిర్మించుకుంటున్నాం, ఒక పక్క మరలు ఇప్పుడు ఇది అవసరమా అనుకుని క్యాన్సిల్ చేసేద్దాం అనే ఆలోచనలోకి వచ్చేసిన తర్వాత పాపం అమ్మగారే మరలా బలపరిచి, ఎప్పుడో మీరు చేయాల్సింది ఇప్పటి వరకు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు చెయ్యాలి, మీరు చెయ్యాలి, ఈ టైంలో ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మేము కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. ఈ కార్యక్రమాన్ని ఒడ్డెక్కించాలంటే కొంచెం చాలా డబ్బులు అయినా కూడా ఈరోజు దీని ద్వారా కొంతమంది బతికాము అని చెప్తే మా కష్టం అంతా కూడా మర్చిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కేవలం ఆ పాట విని ఆత్మహత్య చేసుకోబోయే నేను ఈ పాట విని నేను బ్రతికాను అని ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఇంతకు మించి గొప్ప సక్సెస్ ఇంకొకటి ఉండదేమో. ఒక దైవజనుడు 65 సంవత్సరాల వయసున్న ఒక దైవజనుడు కరీంనగర్ జిల్లా నుంచి చేశాడు. పాట విన్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నానండి. నా జీవితంలో ఇలాంటి కన్నీళ్ళు చాలా దిగమింగాను బాబు, నేను చాలా దిగమింగాను. ఇప్పుడు నా వయసు 65 ఏళ్ళు దాటేసింది. ఈ పాట నా గుండెల్ని పిండేసింది అన్నాడు. మేము పిలుస్తాం, మీరు రావాలి తప్పకుండా ఈసారి వేసవికాలంలో అని ఆ బిడ్డ చెప్తే చాలా సంతోషం వేసింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళను వాళ్ళ బాధల్లో ఓదార్చేటువంటి ఒక పాటలాగా ఇది ఆవిర్భవించిందంటే నేను చాలా సంతోషించాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. మొన్న ఒక ఒక 4 days క్రితం అనుకుంటాను, నైటు 9:30 ఆ టైంలో శ్యామ్ వేదాల గారు ఫోన్ చేశారు. అంటే నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట రాశారు చూసారా, ఆయన ఫోన్ చేశారు. నాయన ఈ పాట మీద ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆరాధనలో పాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే పాడుతున్నారు, చాలా మంచి పాట దేవుడు మీకు ఇచ్చారు, కానీ మీరు కంపోజ్ చేశారు కానీ చాలామంది ఎక్స్పోజ్ చేసుకున్నారు, చాలామంది మాది అనుకుని మీరు రికార్డింగ్ చేయనంత క్రితం ఎవరు పడితే వాళ్ళు మాది అని చెప్పుకున్నారు, ఈ రోజులు అలాగే అయిపోయింది అని చెప్పి చాలా విషయాలు పాపం పెద్ద అయిన చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక్కొక్క టైంలో మనం చేయాల్సింది చేయలేకపోతున్నాము అని అంటే ఆధ్యాత్మికంగా ఒకవేళ మనం నిద్రపోతున్నామో, కొన్ని చేయాల్సిన టైంలో కొన్ని చెయ్యాల్సిందే. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అంటారే, ఆ టైంలో చేయాల్సిందే. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందమైనటువంటి మన జీవితంలో ఆధ్యాత్మికంగా చక్కగా నడుస్తుంది అనుకున్నటువంటి మన జీవితంలో మనము ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండి ఒకవేళ పొరపాటున నిద్రపోతే, భక్తిలో కనుక నువ్వు నిద్రావస్థలో కనుకుంటే నీకు తెలియకుండా వచ్చి శత్రువు ఏం జల్లిపోతాడు, గురుగులను జల్లేస్తాడంతే. అది నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. నీకు ఇక మనశ్శాంతి ఉండదు, లోకంలో పడిపోతావు. అందుకనే నిద్ర నుండి నువ్వు ఈరోజు ఏమవ్వాలి, మేలుకోవాలి. నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య అనుభవం, నీ పద్ధతులు, నీ పరిస్థితులు యేసయ్యకు మరింత దగ్గరగా చేసుకోవడానికి ఈ సందేశం నీకు బాగా ఉపయోగపడాలి. నిద్రపోతే ఏమవుద్ది అంటే శత్రువు వచ్చి గురుగులను జల్లేసిపోతాడు. చివరికి ఆ గురుగుల యొక్క అంతం నరకమని, ఆ పొట్టును అగ్నిగుండంలో కాల్చేస్తారని తర్వాత చాలా విషయాలు యేసయ్య చాలా స్వయంగా చెప్పారు. కాబట్టి శత్రువుకి చోటు ఇవ్వకుండా, మీరు నిద్రపోకుండా మెలకువగొండి ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేయాలి, చక్కగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది. నిద్రించిన ఎడల నువ్వేమవుతావు అంటే శత్రువులు వచ్చి గురుకులను చల్లేసి వెళ్ళిపోతారు. నీ చెడ్డ విత్తనాలు, చెడ్డ అనుమానాలు, చెడ్డ విషయాలు నీకు చెప్పేసి వెళ్ళిపోతారంతే. రెండవది మనందరికి తెలిసినటువంటి విషయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. మనం శ్రమల దినాల్లో లెంట్ సీజన్లో ఎక్కువగా దీన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి మీరు ఏం చేయాలి, ప్రార్థన చెయ్యాలి. నువ్వు మెలకువగా లేకపోతే ఏమవుద్ది అని అంటే శోధనలు వస్తాయి. ఎందుకోనండి కీడు నాకు వచ్చేసింది, ఎందుకోనండి శ్రమ నాకు వచ్చేసింది, ఎందుకోనండి ఈ కీడు ఆకస్మికంగా నా కుటుంబంలో పడి చిత్తు చేసేసిందండి, నా ఇంటిల్లి పాదిని నలగగొట్టేసిందండి అని ఇంటిల్లి పాది ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఏడుస్తారు. దానికి ఒక కారణం ఏంటంటే
నువ్వు నిద్రపోవటమే. ప్రార్థన చేయకుండా నిద్రపోవటమే. వాక్యం చదవకుండా నిద్రపోవటమే. నీ కుటుంబాన్ని గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి పట్టించుకోకుండా కేవలం ఆ నిద్ర మత్తు వలన నీకు అనేకమైన శోధనలు వస్తున్నాయి. యేసయ్య స్వయంగా చెప్పాడు ఈ మాట తన శిష్యులతో. మీకు శోధనలు రాకూడదంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలంతే. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారేమో ఒకవేళ ఆస్తులు అంతస్తులను చూసి గాని, ప్రస్తుతం జరిగే పరిస్థితులను బట్టి గాని, ప్రియులరా, అవి ఏవి అక్కరకు రావు అనే సంగతి చాలా మంది జీవితాలను చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. అందుకనే నేను చాలా విషయాలు చాలాసార్లు చెప్తూ ఉంటాను. వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ఎంత ముఖ్యమైన పనున్నా కూడా ఆదివారాన్ని మాత్రం దానికి కేటాయించకండి. అలా కేటాయించారంటే మీకు శోధనలు ఏదో ఒక రూపంలో వస్తాయి అని అర్థం. దేవుడు టైంని మీరు దొంగిలిస్తున్నారు, దేవుని సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు. కాబట్టి దానికి తగిన మూల్యాన్ని ఏదో ఒక రోజు దేవుడు రాబడతాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆదివారపు ఆరాధనను మిస్ అవ్వకుండా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది రెండవది. నిద్రించిన ఎడల మొదటిది శత్రువులు వచ్చి మనల్ని ఏం జల్లిపోతారు? గురుగులు జల్లిపోతారు. రెండవది శోధనలు వస్తాయి. మూడవది ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయాన్ని కనుక మనం తెరిస్తే అందులో 5వ వచనంలో ఒక బ్రహ్మాండమైన మాట ఇలాగూ రాయబడి ఉంది. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే వేసవి కాలమును కూర్చుకోవాలి అంటే జ్ఞానము కలిగిన వాడు సమయం ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు వేసవి కాలంలో పంట కూర్చుకోవాలి. ఇది జ్ఞానంతో చిన్న జీవి అయిన, అల్పజీవి అయిన చీమ చేస్తుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకని సోమరులందరినీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? లిచ్చి నువ్వు ఇక్కడికి వచ్చేయాలి, నాన్న నువ్వు ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ కూర్చోవాలి, కుర్చీలో కూర్చోకూడదు, నువ్వు ఇటు వచ్చేసాను, ఇక్కడ కూర్చో. బైబిల్ ఉందా నీకు? ఏది? వెరీ గుడ్. అక్కడే కూర్చో. అది ఓకేనా? దేవుని యొక్క సన్నిధిలో సోమరులందరినీ కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే చీమల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. చాలా చిన్న జీవి అది, చాలా అల్పమైన జీవి. ఆ చిన్న బుర్రలో ఎంత పెద్ద ఆలోచన ఉందో చూడండి. వేసవి కాలంలోనే మనం కష్టపడాలి, చెమటోడ్చాలి, కూడబెట్టుకోవాలి. చలికాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు మనకు గ్రాసం మంచిగా ఉండాలంటే పని ఉన్నప్పుడు చక్కగా పని చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. లేదు అంటే నువ్వేమవుతావు? సిగ్గుపరచబడతావు, సిగ్గుతో ఉంటావు, సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. అందరి పరిస్థితి బాగున్నప్పుడు మన పరిస్థితి బాగాలేదనుకోండి, ఎందుకంటే టైం ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు, కష్టపడలేదు. అది ఇలాంటి విషయాలు ఇంకా లోతుకు వెళ్తే మన పర్సనల్ లైఫ్లో, మన అనుదిన జీవితంలో చాలా టచ్ అవుతాయి. ఇది మనకు వేసవి కాలం అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, సమయం ఉండగానే, లేకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అని అంటారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీరు, యవనస్తులైనటువంటి మీరు, మీకు ఇవ్వబడిన టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడానికి వీలు లేదు. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే ఆ వచనంలో కూడా చాలా చక్కగా రాశాడు, నిద్రించుచున్నను మేలుకో. చివరిగా మాట చదవండి, ప్రార్థన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు మరొకసారి చదువుకుందాం. అందుచేతను నిద్రించుచున్న నీవు మేలుకో, మృతుల్లో నుండి లే, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. అలా చెప్పి నిద్ర నుంచి నువ్వు లేవాలి. అలా లేవలేదనుకో నువ్వు అజ్ఞానం అవుతావు. ఏమి అజ్ఞానం అవుతావు అంటే అక్కడ రాశాడు,
దినములు చెడ్డవి కాబట్టి నువ్వు మేలుకోవాలి. దినములు చెడ్డవి కాబట్టి నువ్వు తెలివిగా ఉండాలి. దినములు చెడ్డవి కాబట్టి నువ్వు జ్ఞానంతో సమయమును ఏం చేయాలట? మాట్లాడాలి. సమయమును ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. అజ్ఞానులాగా ప్రవర్తించకూడదు. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వాలి. ఒక చిన్న వీడియో చూశాను నేను. ఒక చిన్న క్లిప్పింగు మా ఫ్రెండ్ ఒక ఆయన పంపించాడు. తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి వ్యాపారం. 1 అవర్లో అతడు చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఇంటి దగ్గర ఉన్న కూడా గదిలో అతడు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆన్లైన్లో అతడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాప, చిన్న పాప, ఇది మీరు చూసే ఉంటారేమో అనుకున్నాను నేను. ఒక చిన్న పాప తలుపు సందులో నుంచి వాళ్ళ డాడీతో ఆడుకోవాలి అనుకుంటుంది. వాళ్ళ డాడీతో ముచ్చటించాలి అనుకుని మెల్లగా దగ్గరికి వెళ్తే, వెళ్ళదులకే నేను పనిలో ఉన్నానా అని కసురుకుంటాడు. ఆ తర్వాత చాలా ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తే, మమ్మీ డాడీ పనిలో ఉన్నారు కదమ్మా, డిస్టర్బ్ చేయకూడదమ్మా అని చెప్తూ ఉంటుంది. కానీ డాడీతో ఆడుకోవాలని ఒక ఆశ ఆ చిన్న పాపకి. ఎప్పుడు వాళ్ళ డాడీ బిజీ మనీ, ఎర్నింగ్ ద మనీ, డబ్బులు సంపాదించట్లోనే అతడు మునిగిపోయాడు. చివరికి ఒకరోజు ఆ పాప తెగించి వాళ్ళ డాడీ ముందుకెళ్ళి అడుగుద్ది, డాడీ మీరు రావద్దని చెప్పానా అంటాడు. కాదు కదా డాడీ, వన్ క్వశ్చన్ ప్లీజ్ గివ్ మీ దట్ ఆన్సర్. 1 క్వశ్చన్. సో 1 అవర్లో మీరు ఎంత సంపాదిస్తారు డాడీ అని అడుగుద్ది. అతడు వెంటనే అన్నాడు, 1 అవర్లో నేను 3000 రూపీస్ సంపాదిస్తాను అంటాడు. 1 అవర్లో 3000 రూపీస్ నేను సంపాదిస్తాను. 1 గంట వేస్ట్ చేశానంటే నాకు 3000 రూపాయలు పోతాయమ్మా అంటాడు. ఓకే డాడీ 1 మినిట్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి తను దాచుకున్న డబ్బులు, మనం ముంత అంటామే, డిబ్బి అంటామే, కిడ్డీ బ్యాంక్స్ అంటాం, ఆ దాచుకున్న డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ డాడీ టేబుల్ ముందు పెట్టేసి, డాడీ ఇవి దాదాపుగా 3000 రూపాయలు పైన ఉంటాయి, 1 అవర్ నాతో స్పెండ్ చేయరా డాడీ అంటది. డాడీకి మతి పోతుంది ఒకసారి. ఒక పాప తండ్రి యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశిస్తున్న ఆ పసి హృదయం యొక్క తెలివితేటలు చూసి ఆ తండ్రి చాలా ఏడుస్తాడు. సారీ అమ్మా, నేను బిజినెస్లో పడి, డబ్బుల్లో పడి నేను ఫ్యామిలీ నిర్లక్ష్యం చేస్తున్నాను అని అతడు ఆ రోజు నుంచి మనసు మార్చుకొని కుటుంబంతో గడపడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ చాలా విషయాలు మనం చెప్పుకుంటూ పోతే ప్రియులరా, పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన పిల్లలమైన మనం ఆయనతో గడపాలని, ఆయన మనతో గడపాలని ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ పిల్ల తండ్రితో గడపాలనుకుంటుంది, కానీ ఇక్కడ తండ్రి మనతో గడపాలని ఎదురు చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు. మనమేమో ఆయనకి దొరకకపోతే తర్వాత చాలా దుఃఖపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక తండ్రిగా చెబుతున్నాను, ఒక యాజకుడిగా చెబుతున్నాను, వాక్యం నేర్చుకోండి, చక్కగా పాటలు నేర్చుకోండి, మంచి హ్యాపీగా మనసు నిండా ఎలాంటి చెడ్డ ఆలోచనలు పెట్టుకోకండి. భవిష్యత్తు దేవుడే ఇస్తాడు, ధనాన్ని దేవుడే ఇస్తాడు. మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేయండి, దేవుడు తప్పకుండా మనకు గొప్ప దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత రాత్రి కూడా చాలా విషయాలు చెప్పుకున్నాం. గత రాత్రి 6 విషయాలు చెప్పాను నేను. 6 విషయాలు చెప్పాను. మీరు టకటకమని ఎవరైనా చెప్పగలరా? టకటకమని ఎవరైనా చెప్తారా? రాత్రి నేర్చుకున్నాయి. దీపిక చెప్పుది చూడండి. మీరెవ్వరు చెప్పలేరు. దీపిక అయితే టకటకమని చెప్పారు. చెప్పమ్మా. ఎందుకంటే కార్తీక్ చెప్తుంది రాత్రి వాక్యం గురించి, రేపు ఏ కీర్తన ఏంటని చాలా చక్కగా అడుగుతుంటే చాలా ఆశ, చాలా మంచిగా అనిపించింది. చెప్పమ్మా, 6 విషయాలు చెప్పు. రాత్రి చెప్పిన 6 విషయాలు చెప్పు. చెప్పగలవా? దట్ ఈజ్ ద మెమరీ. కార్తీక్ చెప్తాడా? 6 విషయాలు చెప్తా. తర్వాత అరుణ్ తేజ చెప్తాడా? చెప్పగలవా? కెన్ యూ ప్రొనౌన్స్ ద 6 పాయింట్స్? ఎవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? చెప్పగలరా ఎవరన్నా? వినయ్ చెప్తాడా?
వినయ్ చెప్తాడా? వినయ్ చెప్పేస్తాడా? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరా? గత రాత్రి 6 దొంగల గురించి చెప్పాను నేను. మీరు చెప్పేస్తే ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా టైం అయిపోయింది. సమయమును దొంగిలించే దొంగ, ధనమును దొంగిలించే దొంగ, అమ్మ ఘనతను దొంగిలించే దొంగ, ఆత్మలను దొంగిలించే దొంగ, ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగ. అమ్మ మరి నేను అడిగిన వాళ్ళు చెప్పలేదు, అడగలేని వాళ్ళు చెప్తున్నారేంటి? అమ్మ అడగలేని వాళ్ళు చెబుతున్నారేంటి? సో ప్లీజ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఇంకేది మనసులో పెట్టుకోకండి. మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పేస్తే ఒక 500 రూపాయలు ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. ఇదిగో నా జేబులో పెట్టుకుని వచ్చాను. నేను ఫస్ట్లో అడగాలనుకున్నాను, నేను మర్చిపోయాను. కానీ నిజంగా చెప్పేసి ఇదిగో నేను మీకు ఉట్టిదనుకుంటున్నారు. 500 నోటు కావాలని తెచ్చుకున్నాను నేను ఈరోజు. అది కనుక టక్కమని చెప్పేసి 500 నోటు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చెప్తే ఇస్తారని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు చెప్తే ఏమో రివీల్ అయిపోయిన తర్వాత ఏం చెప్తే ఏంటో మరలా ఏదో ఒకరోజు ఈసారి 1000 రూపాయలు పెడతాం. నేను చెప్పిన పాయింట్స్ టక్కమని చెప్పేయగలగాలి మీరు. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. సీరియస్గా ఆలోచించండి. జీవితం గురించి, భవిష్యత్తు గురించి. నిద్రపోతున్న నీవు మేలుకో. ప్రార్థన జీవితంలో నిద్రపోతున్నావు, నీ ఇష్టానుసారంగా నిద్రపోతున్నావు. ఆ నిద్ర నుంచి నువ్వు మేలుకోవాలి ఈరోజు. అలా మేలుకోగలిగితే దేవుడు చాలా చక్కగా నీ జీవితంలో ఉండగలుగుతాడు. అలాంటి కృప దేవుడు ఇచ్చినట్లు ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈరోజు నేర్చుకున్న వాక్యాన్ని మా జీవితంలో విడిచిపెట్టకుండా దాన్ని చక్కగా విషయాలైనా దాన్ని నెమరు వేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని వాక్యాలు అయితే విన్నారో, ఏ సందేశం అయితే విన్నారో, విన్నటువంటి సందేశాన్ని ఏ ఒక్కరు కూడా విడిచి పెట్టకూడదు ప్రభు. చాలా మంచి సందేశం విన్నావని మెచ్చుకొని వెళ్ళిపోతే సుఖం లేదు. ఈ రోజు వాక్యం చాలా బాగుందని ఒక సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు నాయనా. హృదయంలో భద్రం చేసుకోవాలి, మదిలో ఉండాలి దేవా, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, వాక్యాన్ని అనుసరంగా నడుచుకోవాలి దేవా. అలాంటి కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు కలిగించి మీ నామాన్ని మహిమ. ఈ వారంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తోడుగుండి నడిపించి మహిమ పొందారు. ఇదిగో నాయన కానుకలు పట్టబోతున్నాం. ఇంత మంచి వర్తమానం విన్న తర్వాత దేవా, ఇదిగో మీకు చెల్లించేటువంటి అపూర్వమైన కానుకను మేము చెల్లిస్తూ ఉండగా ప్రభు, మా కష్టార్జితాన్ని దీవించండి. మా దశమ భాగములు, ప్రథమ ఫలములు, అర్పణలు అన్నిటినీ ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం త్వరగా. ఇది కానుకలు పట్టేటువంటి సమయం. మనందరూ కూడా కానుకలు పడదాం.